దేవుని స్తోత్రం. ఈ సమయంలో మా తల్లి గారు ప్రసన్నమ్మ గారు మన మధ్యలో ఉన్నారు. అమ్మగారు కొంతసేపు మన ముందుకు వచ్చి మాట్లాడుతారు. తర్వాత పాల్పసరయ్య గారు కూడా ఈ సమయాన్ని ఇవ్వబడుతుంది. కాబట్టి ఈరోజు ఈ సమయాన్ని ఎవరు ఒక్క నిమిషం కూడా వ్యర్థంగా పోల్చుకోకూడదని నేను ఆశపడి మీకు చెప్తున్నాను. మేము అదే ఆస్తి ఇక్కడికి వచ్చాం, మీరు అదే ఆస్తి వచ్చారు. మరి నిత్యలయ్య గారు కూడా మనకు అదే ఆస్తితో ఈ ప్రదేశాన్ని మనకి ఇచ్చారు. దీని అంతటిని బట్టి ఇక్కడి నుంచి మనం వెళ్ళేసరికి దేవుని నామానికి గొప్ప ఘనత కలుగును గాక. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామంలో కూడి వచ్చిన సేవకులందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా రూపాంతర పరిచర్య సేవకులు కూడా మరి ఈ ప్రాంతంలో ఉండడం, మేమందరం కూడా కుటుంబంతో రావడం, ఇది నిజంగా దేవుని యొక్క ప్రణాళికలో ఈ దినాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని నేను ఖచ్చితంగా మరి దేవుని సన్నిధిలో నిలవబడి చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మరి 2 years బ్యాక్ నుంచి మేము రావాలి అని అనుకుంటున్నాము, కానీ రాలేకపోతున్నాం. మేము మరి ఈ ఆదివారం మన సేవకులైన జోసఫ్ గారిని ఒకసారి ప్రాంతం వైపు పంపించాలి. ఆ ప్రాంతంలో ఎలా ఉన్నాయి అంటే మందిరాలు ఎలా ఉన్నాయి, ఏదైనా అవసరత ఉన్నదా చూడాలి అని మేము అనుకుని ఎప్పటి నుంచో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరి చాలా విచిత్రంగా ఆయన ద్వారాలు తెరవడం, మరి పోయిన ఆదివారం జోసఫ్ పాస్టర్ గారు అలాగే మరి జాంటీ నా చిన్న కుమారుడు ఇద్దరు కూడా వాళ్ళు రావడం అన్నది కూడా దేవుని యొక్క ప్రణాళికలోనే వారు రావడం. మీ ప్రాంతాలన్నీ చూసినప్పుడు వారు తీసుకొచ్చి ఆ వీడియోస్ అవి చూస్తున్నప్పుడు మొదటి పరిచర్య అన్నది గుర్తొచ్చిందండి. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని అర్పిస్తున్నాం. ఎందుకంటే చాలా భారభరితమైన పరిచర్య మీరు చేస్తున్నారు. మొట్టమొదట్లో మరి కోట్ల, కందులపాలెం అన్ని ప్రాంతాలు కూడా సేవకులు ఫ్రాంక్లిన్ గారు అలాగే మా సేవకులందరూ కూడా అలా నడిచి వెళ్ళి పరిచర్య చేశారు. ఆ ప్రాంతాలు చూస్తున్నప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుడు అంటే ఒక గూటికి చేర్చాడా అన్న ఆలోచన మాకు కలిగింది. అంత ప్రాంతాలను నడవడం, అక్కడ పరిచర్య చేయడం నిజంగా మీరందరూ ఏర్పరచబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. నిజంగా మంచి పరిచర్య చేస్తున్నారు. అయితే మేము ఇంత తొందరగా వస్తామని మేము అనుకోలేదు. మా సేవకులు మొన్నటి నుంచి అంటున్నారు ఎప్పుడు వెళ్దామండి అని. మేము ఏదో క్యాజువల్గా అన్నాము, వెళ్దాము అన్నాము. కానీ వాడు చాలా మరి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్దాము చెప్పండి టైం అంటే మరి ఈరోజు లక్షవారం వెళ్ళాలి అని అనుకున్నాం. కానీ నిజంగా దేవుని ఆ ప్రణాళిక ఎంత బలమైందంటే చాలా ఆటంకాలు వచ్చాయి. అన్నిటినీ అధిగమించి దేవుడి పరిచర్య కొరకు మేమందరం కదలడానికి, మా సేవకులు అలాగే మేము కదలడానికి దేవుడు చాలా కృపను చూపించాడు. అన్నిటికీ మించి సమకూర్పుని నేను చూశాను. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఎలా రావాలి ఇక్కడికి అని మేము అంటే ఇక్కడ ఎక్కడ ఉండాలి, ఎక్కడ మీటింగ్ పెట్టాలి, అసలు ఇంత అందమైన ప్రదేశము దేవుడు ఏర్పాటు చేస్తారని కానీ మేము ఇక్కడ నిలబడి ఇలా మీటింగ్ పెట్టుకుంటామని కానీ మేము అస్సలు ఊహించలేదండి. నిజంగా బ్రదర్ కూడా నిస్టల్ బ్రదర్ కూడా దేవుని నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను మార్నింగ్ పాల్ భాస్కర్ గారు ఫోన్ చేస్తే తను అందలేదు. అయితే నిన్న ఈవినింగ్ పాస్టర్ గారి దగ్గర మరి ఒక మీటింగ్ అయిన తర్వాత అప్పుడు మరి బ్రదర్ మళ్ళీ ఫోన్ చేయడం, ఈ ప్రాంతం గురించి ఇక్కడ ఉన్నామండి మేము ఈ 2 days ఇక్కడే ఉంటాం, మీరు ఖచ్చితంగా రండి అన్నప్పుడు మేము ఈ ప్రాంతానికి రావడం, నిజంగా దేవుడు ఈ కార్యాలన్నిటిని బట్టి దేవుని యొక్క సమకూర్పును మేము చూస్తూ ఉన్నాము. అన్నిటికీ మించి రూపాంతర పరిచర్య గురించి ఇప్పటికే మీ సేవకులైన వారందరికీ తెలుసు. అయితే మరి వాక్యం చెప్పడానికి పాల్ భాస్కర్ గారు మరి సిద్ధపడి ఉన్నారు. అయితే నేను ఒక్క మాటే చెప్పాలని ఆశపడతా ఉన్నాను.
పరిచర్య అన్నది కన్నీటిలో నుంచి వచ్చిన పరిచర్య. అది దేవుడు భారం ఇస్తే సేవకుడు మరి చాలా భారంతో ఆ ప్రాంతాలన్నీ నడిచి పరిచర్య చేశారు. ఇది నిజంగా మేము చెప్పుకోవడానికి చాలా అతిశయిస్తూ ఉంటాం. మేము రూపాంతర పరిచర్య మేము అనుకుంటాం ఈ చిన్న ప్రాంతంలో ఈ మారుమూల కొండల్లోనే ఈ రూపాంతర పరిచర్య అంటే తెలుసు అనుకుంటాం. కానీ మనం చేసే పరిచర్య మరి చాలా ఇంటర్నేషనల్గా కూడా చాలా మందికి మరి పరిచర్య గురించి తెలిసేటట్లుగా దేవుడు మరి ఆ కార్యాన్ని చేశాడు. కాబట్టి మరి సేవకుడి యొక్క కన్నీళ్ళలో నుంచి పుట్టిన ఈ పరిచర్య మేము చాలా భారభరితంగానే పరిచర్య చేస్తున్నాం. ఎందుకంటే మరి మా సేవకులు వస్తున్నప్పుడు కూడా అరకు రావాలంటే మాకు భయం వేసింది. ఎందుకంటే ఒక 1 year బ్యాక్ సేవకురాండ్రు అందరూ కలిసి మేము క్రిస్మస్ అయిన తర్వాత మేము క్రిస్మస్లో 1 month December 5th నుంచి మొదలు పెడతాం. ప్రతి ఒక్క మరి ప్రాంతంలో ప్రతి ఊర్లో కూడా మేము ఒక్కొక్క క్రిస్మస్ చేసుకుంటూ వస్తాము. December 26వ తారీఖున మొత్తం మెగా క్రిస్మస్ చేస్తాం. మేము ఆ క్రిస్మస్లో అన్ని గ్రామాల వారు వస్తారు. ఆ నెల దినాలు మా సేవకులు చాలా మరి పరిగెత్తుతూ ఉంటారనమాట. ఇంక మాకు అసలు టైం ఉండదు. ఆ 1 month చాలా అలసిపోతారని మరి సేవకులు మా నాయకులు ఏమన్నారంటే ఒక 2 days మరి మన సేవకులు కుటుంబాలతో కలిసి మనం బయటికి వెళ్ళి ఒక ప్రాంతంలో కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆయన ప్రతి సంవత్సరం ఎక్కడో దగ్గర ప్రాంతానికి వెళ్ళేవారు. అయితే ఒక 1 year బ్యాక్ మేమైతే 2020లో మేమందరము అరకు ప్రాంతానికి రావడం జరిగింది. సేవకురాలు పిల్లలందరితో కలిసి మేము ఈ ప్రాంతానికి రావడం, ఇక్కడ మేము మరి హరితాలో అనుకుంటా అక్కడ రూమ్స్ తీశారు. మేమందరము కూడా ఒక కుటుంబంగా మా రూపాంతర పరిచర్య అంతా ఒక కుటుంబం. మా సేవకులందరూ మా కుటుంబంలో పాలిభాగస్తులు. వారందరూ వచ్చి మేము అక్కడ ఆ 2 రోజులు ఆ ప్రాంతంలో ఉండి మేమందరము సంతోషించి మరలా తిరిగి వెళ్ళడం అన్నది జరిగింది. అయితే ఇప్పుడు వస్తున్నప్పుడు కూడా చాలా భారభరితంగా ఈ ప్రాంతానికి రావడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ మరి సేవకుడు ఆశపడ్డారు అరకు ప్రాంతం వైపు వెళ్ళాలి, ఇక్కడ ఒక భారీ మీటింగ్ పెట్టాలని కూడా 2021లో అనుకున్నారు ఆయన. కానీ మరి దేవుని చిత్తము ఆయన అది జరగలేదు. ఈలోగా కోవిడ్ రావడం ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి నేనేమంటానంటే మీరు ఎలాగ పరిచర్య చేస్తున్నారు, మాకు ఆ అనుభవం ఉన్నది. మేము అలాగే నడిచి ప్రాంతాలకు వెళ్ళి మేము పరిచర్య చేసాం. మేమేమి కంఫర్ట్గా ఈరోజైతే కారుల్లో వచ్చి ఇలా దిగుతున్నాం. కానీ మేము మార్నింగ్ 8 గంటలకి మరి వైజాగ్లో బయలుదేరితే ఆ బండి మీద వస్తున్నప్పుడు మధ్యలో వర్షం వచ్చేది, తడిచేవాళ్ళం, ఉదయం మళ్ళీ ఆరేవాళ్ళం. తాటిపర్తి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ 40 kilometers నడిచి వెళ్ళిన అనుభవం ఇక్కడ ఉన్న ప్రతి సేవకునికి, రూపాంతర పరిచర్యలు ఉన్న ప్రతి సేవకునికి ఉన్నారు. కాబట్టి ఇది రూపాంతర పరిచర్య అనేది భారభరితమైన పరిచర్య. దీంట్లో కలుపుకుంటున్నప్పుడు కూడా మేము చాలాసార్లు మేము ఆలోచన చేస్తాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా నీ చిత్తమా కాదా అని. కానీ అన్నిటికన్నా ఉన్నతమైన పనిలో ఉన్న మిమ్మలను దేవుడు నిజంగా చాలా ప్రేమించాడు. మాకు చూపించడం అన్నది నిజంగా దేవుడు మాకు చూపిన కృప. సేవకుడి యొక్క కన్నీటిని చివరిగా దేవుడు ఆశను తృప్తిపరచడానికేమో మరి మిమ్మల్ని మీతో మాట్లాడడానికి మరి దేవుడు కృపను చూపించాడు. కాబట్టి మీరందరూ కూడా పరిచర్య గురించి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీ గురించి మేము మరి వాక్యం అయిన తర్వాత కొంతసేపు కూర్చొని మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. రూపాంతర పరిచర్య అనేది ఒక బలమైన పిలుపులో నుంచి వచ్చిన పరిచర్య. మరి అత్తమ్మ కూడా ప్రార్థన చేసి ఆ యొక్క మరి విత్తనాన్ని విత్తారు. అందుకే అది ఎంత బలమైనదంటే ఈరోజు మరి మూల స్తంభాలుగా ఉన్న ముగ్గురు, అత్తమ్మ, మామయ్య, మరి ఫ్రాంక్లిన్ గారు, ముగ్గురు చనిపోయినప్పటికీ దేవుడు ఎక్కడా పరిచర్యను విడిచిపెట్టలేదండి. మీరు వచ్చారు, అక్కడ మీటింగ్స్ చూశారు. నిజంగా మా వలన అయితే ఏమీ కాదు, మేమైతే అసలు నిలబడడానికి కూడా అయోగ్యం. అసలు యోగ్యత లేదు, నిలబడడానికి శక్తి కూడా లేదు. ఎందుకంటే ప్రతి నిమిషము ఆయన చేసిన పరిచర్య ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. కాబట్టి మేము బలహీనులమే. పాల్ భాస్కర్ గారు కానీ,
నేను కానీ చాలా బలహీనులను, కానీ దేవుడు పిలుపు ఎంత బలమైనదంటే, ఆ పరిచర్య మీద ఎంత బలంగా ఉన్నదంటే, ఈరోజు మాకు బలాన్ని ఇచ్చి శక్తినిచ్చి దేవుడు మమ్మల్ని ఎలా నడిపిస్తూ ఉన్నాడు. బిడ్డలను కూడా మరి బిడ్డలందరూ రావడానికి దేవుడు కృపను చూపించాడు. అందుని బట్టి దేవాది దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ, మీరు కూడా అలాంటి బాహభరితమైన పరిచర్య చేస్తున్నారు కాబట్టి మీతో పాలు పంపులు పొందాలని, ఈ సహవాసంలో కూర్చోవాలని మరి దేవుడి ఏర్పాటు. మేము అందుకనే ఇంత దూరము, మాకు ప్రయాణ బడలికి కూడా ఏమీ లేకుండా దేవుడు చాలా ఆయన రెక్కల మీద ఎత్తి పట్టుకున్నట్లుగా మమ్మల్ని అలా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో నిలవబెట్టి ఉన్నాడు. కాబట్టి పరిచర్య గురించి ప్రార్థన చేయండి. అన్నింటికీ మించి మరి పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న వారుగా మనము భారము కలిగి ఇంకా పరిచర్య చేయాలి. ఇంకా మీ ప్రాంతాల వైపు నిజంగా మీ సంఘాలు చూస్తున్నప్పుడు, ఆ వీడియోలు చూస్తున్నప్పుడు చక్కటి విశ్వాసులను మేము చూసాము. ఒకసారి మరి పేతురు గారు ఒక చర్చికి పట్టుకెళ్ళినప్పుడు వారు పాడిన పాటను మేము ఎప్పుడూ మర్చిపోలేము. ఎప్పటికీ కూడా మేము ఎప్పుడైనా మేమందరం కూడా కుటుంబంగా చేరి పాట పాడుతున్నప్పుడు మా సేవకులతో ఆ పాట పాడమని చెప్తాను. ఆ పాట పాడుతున్నప్పుడు నాకు ఆ ప్రాంతమే గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి ఇదంతా మనం తిరిగిన పరిచర్య ప్రాంతాలు కాబట్టి మాకు తెలుసు ఆ భారము, ఆ బాధ్యత కూడా. కాబట్టి మేము కూడా దానిలో పాలిభాగస్తులు అవ్వాలని ఆశపడతా ఉన్నాము. మీరు ప్రార్థన చేయండి పరిచర్య కొరకు, మరి సంఘాల కొరకు. ఇంకా చాలా ప్రాంతాలు మేము వెళ్ళాలి. పాడేరు వైపు కూడా చాలా ప్రాంతాలు ఉన్నాయి, అటువైపు కూడా మేము పరిచర్య కొరకు వెళ్ళాలి. దేవుడు మాకు బలాన్ని, శక్తిని ఇవ్వాలి. అన్నిటికీ మించి అభిషేకంతో మమ్మల్ని నింపి నడిపించాలి. ఇది మీరు మరి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని, వాక్యం అయిన తర్వాత మనం కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఈ కోరికను మనం ముగించుకుందాము. ఈ అవకాశం ఇచ్చిన మరి మీ అందరికీ కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తూ మరి దేవునికి స్తోత్రం. మరి నిజంగా చెప్పాలంటే ఈరోజు మీరు ఏ అనుభవంలో ఉన్నారో, మొదటి నుంచి రూపాంతర పరిచర్యలో ప్రారంభించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉండడానికి దేవుడు నన్ను తన కృపలో బ్రతికించాడని చెప్పడానికి నేను ఎంతగానో అతిశయపడుతూ ఉంటాను. మరి మా ఆత్మీయ నాయకుడు ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళకముందే నేను విడిచిపెట్టవలసిన ఒక దినం నా దగ్గరికి వచ్చింది. ఒక భయంకరమైన యాక్సిడెంట్లో చావు బ్రతుకులో ఉన్న నన్ను దేవుడు బ్రతికించి 10 సంవత్సరాలు తన రెక్కల కింద భద్రపరుచుకున్నాడు. మరి ఈరోజు కేవలం నేను సజీవంగా ఉన్నానంటే ఆ రోజు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత. మరి మా నాయకుడు మా ముందు నడిపింపు ఇది ఎంత చెప్పినా కూడా తరగదు. ఒక తల్లి కోసం, ఒక బిడ్డ కోసం కూడా వారు చనిపోతే కొన్ని రోజుల్లో మర్చిపోతాం. కానీ ఫ్రాంక్లిన్ గారు, సుందరలీలమ్మ గారు, నాన్నగారు నెల్సన్ పాల్ గారు చనిపోయి 3 సంవత్సరాలు కంప్లీట్ అయినా కూడా మాకు ఇంకా ఈ రోజు అయినట్టుగానే మా మనసులో ఉంటుంది. ఎప్పటికీ ఆ జ్ఞాపకాలను మేము ఎవరిని అంత గుర్తు చేసుకోలేము. ఇప్పుడు మా అమ్మగారు చనిపోయి 2 years అయింది, కానీ ఎప్పుడో గుర్తొస్తారు, అస్తమానం నాకు గుర్తుకురాదు. కానీ మా ఆత్మీయ తల్లిదండ్రులు మేము వేస్తున్న ప్రతి అడుగులోనూ, మేము నిలబడుతున్న ప్రతి స్థలంలోనూ, మేము చేస్తున్న ప్రతి కార్యంలో కూడా వారు మా ముందు చేసిన సమర్పణ కలిగిన పని కనబడుతూ ఉంటుంది. ఆ ధైర్యం ద్వారానే దేవుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మమ్మల్ని ఎవరినో తృప్తిపరచాలని నేను మాట చెప్పట్లేదు. మా అంతరంగంలో ఇది ఉంది. అది ఎవరు కూడా ఎప్పటికీ కూడా తీసివేయలేరు. ముద్రించబడిన దినాలు. దేవుడు సేవకుడిని తీసుకుంటాడు కానీ సేవను తీసుకోడు కదండి. ఆయన సేవను తీసుకోడు, సంఘాన్ని తీసుకోడు. ఆయన సేవకుడిని తీసుకున్నాడు కానీ ఆయన జరిగించిన సేవను మాత్రం భూమి మీద ఉంచాడు. దాన్ని జరిగించడానికే దేవుడు మనల్ని అందరినీ ఉంచాడు. దేవుడి స్తోత్రం. ఏ సేవకుడు వెళ్ళిపోయినా సేవను పట్టుకుని వెళ్ళిపోడు. ఆ సేవకుడిని దేవుడు తీసుకుంటాడు కానీ ఆ సేవను నడిపించడానికి సెకండ్ లీడర్షిప్ దేవుడు సిద్ధపరుస్తాడు. అలా ఏ సేవకుడైతే సిద్ధపరచుకుంటాడో ఆయనే నిజమైన నాయకుడు. ఆ నాయకుడే మా ఫ్రాంక్లిన్ గారు. దేవుడి స్తోత్రం. కన్నీళ్ళున్న ఈ మాటలో మాకు ఎంతో సంతోషం ఉంటుంది. ఈరోజు ఈ రూపాంతర పరిచర్యలు నిలబడి ముందుకు సాగుతుందంటే ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ నిలబెట్టి తర్పీదినిచ్చి మాకు ఈ గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు. కాబట్టి అమ్మగారు చెప్పిన ప్రతి మాట సత్యం. అందులో ఎన్నో కన్నీళ్ళు ఉన్నాయి, అయినా నిలబడి మాట్లాడడానికి దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు.
ఈ సమయంలో పాల్భాస్కరయ్య గారు ముందుకు వచ్చి కొంతసేపు దేవుని మాటలు మొత్తం పంచుకుంటారు. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించుకుంటారు. ఈ సమయంలో హల్లెలూయా. దేవుని నామములో కూడి వచ్చిన సేవకులందరికీ వందనాలు. ముఖ్యంగా మా మిత్రులు నిశ్చల్ గారు, మా హగై కలీగ్, మరి ఆయనకి మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చెప్పకూడదు ఆయన గారి కోసం. మనం ఇది మాట్లాడుకున్నాం కానీ నిశ్చల్ గారి ఫాదర్ కొన్ని వందల సంఘాలు ఈ ఏరియాలో స్థాపించారు. మరి నాకు ఫస్ట్ ఎలా తెలిసిందంటే విశాఖపట్నంలో ఆరాధన ఏదో ఛానల్ వారు ఆయనకి అవార్డు ఇచ్చారు. కోనల్లో ఆయన అప్పట్లో అంటే మనకన్నా ముందు తరాల్లో నాకు తెలిసి వందల్లోనే సంఘాలు. కాబట్టి ఆ సంఘాల్లోంచి వచ్చిన ఒక ఫ్రూట్ ఇది. కాకపోతే వాళ్ళు చేశారని మనం చెప్పుకోవడం కాదు, కానీ మరి వారి తర్వాత తరం కూడా దాని విషయంలో ప్రిపేర్ అవ్వాలి. మనిద్దరం ఈ మినిస్ట్రీ మన మినిస్ట్రీ ఒక లైన్లోనే ఉంటుందన్నమాట. కాబట్టి మరి వారి తండ్రి గారిని కూడా మరి అయ్యారు, అమ్మగారు ఇప్పుడే టీ తెచ్చారు, చాలా టీ ఇస్తారు, కానీ ఆవిడ చాలా పెద్ద సేవకురాలు. కొన్ని వందల సంఘాలు వారిద్దరు కలిసి కట్టారు. వారిని బట్టి కూడా దేవుని నామంలో మరి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేనేం ప్రిపేర్ అయ్యి రాలేదు వాక్యం చెప్పాలని, మీతో మాట్లాడాలని వచ్చాము. కానీ వాక్యం కొద్దిసేపు చూసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం లేకుండా మన జీవితాల్లో ఏమీ ఉండకూడదు. కాబట్టి వాక్యము మనం కొద్దిసేపు, నాకు ఈ మైక్ పట్టుకోవడం అలవాటు అయిపోయింది ఇది, కాబట్టి కొద్దిసేపు చాలా సంతోషం. మనం సంవత్సరం పైనుంచే పేతురు గారు మీ టీం అంతా కలుస్తూ ఉన్నారు. మొన్న ఎవరు మరి జోసఫాయ్ గారు అలాగే జాంటీ మీ ఏరియాలకు వచ్చాక ఇంకా మీ మీద ప్రేమ పెరిగిపోయింది మాకు. ఎందుకంటే నేను ఇప్పుడు రాగానే మీ అందరు కాళ్ళు చూశాను, నేను పాదాలు చూశాను. మా అమ్మగారికి ఒక అలవాటు, పాస్టర్ గారు రాగానే ఆవిడ పాదాలు చూస్తుందట. అంటే మనం పాదాలు మొక్కడం అనేది మన పద్ధతి కాదు, కానీ అది తగ్గించుకోవడం, మనం తగ్గించుకోవడం. పాదాలు చూసినప్పుడు వచ్చిన వ్యక్తిని మనకన్నా హెచ్చుగా పెట్టడానికి అవుతుంది. మీ పాదాలు ఏం బాగలేవు, పాదాలు కమిలిపోయి ఉన్నాయి. చక్కగా ఫ్లాట్లలో తిరిగినట్టు లేకపోతే కార్ల మీద తిరిగినట్టు లేవు. మీ పాదాలు చాలా నలిగి ఉన్నాయి, కమిలిపోయి ఉన్నాయి. మీ మోకాలు కూడా బాగా నలిగిపోయి ఉంటాయని నాకు అర్థమైంది. నాకు అనుకుంటున్నాను మరి మీ చేతులు అయితే సేవకుని చేతులు ఎప్పుడు ఇచ్చే చేతులుగా ఉండాలి. హల్లెలూయా. చాలా మంది సేవకులు ఏమనుకుంటారంటే ఇలాగ అనుకుంటారు, కానీ ఇలా ఉండాలంట సేవకుడు చేయప్పుడు. కాబట్టి మీ చేతులు దేవుడు ఇచ్చే చేతులుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీ హృదయాలు దేవుని వాక్యముతో నింపబడి నిష్కలమై దేవుని సేవకు సిద్ధంగా ఉన్నాయని నాకు అర్థమైంది. కాబట్టి మీ అందరి బట్టి దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తా. నేను లాస్ట్ టైం కూడా ఒకసారి మాట్లాడాను, కానీ మీ మధ్య మాట్లాడి ఉండకపోవచ్చు. మరి ఫ్రాంక్లిన్ గారు చాలా అత్యున్నతమైన సేవ చేశారు, ఆయన వెళ్ళిపోయారు. సరే, మన బాధ్యత ఏంటి అన్నది కొద్దిసేపు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి నేను వస్తా ఉంటే మలాకి గ్రంథం 2వ అధ్యాయం కనిపించింది. ఓకే, మలాకి గ్రంథం 2వ అధ్యాయంలోకి వెళ్దాం. దానికన్నా ముందు అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 17వ వచనం నుంచి పౌలు గారు మరి సంఘాలకు ఒక ఫేర్వెల్ టాక్ ఇచ్చాడు. ఫేర్వెల్ టాక్ అంటే అర్థమైందా? అంటే ఇంకా ఆయన వెళ్ళిపోతా చెప్పే చివరి మాటలు. ఫ్రాంక్లిన్ గారు ఎప్పుడు గుర్తొచ్చినా, సేవ ఎప్పుడు గుర్తొచ్చినా ఈ మాటలు చెప్పడానికి నేను ఇష్టపడతా ఉంటాను. యాక్చువల్గా ఈరోజు పాట పాడాల్సింది. పాట అంటే సేవకులం ఆ మనసులో అదే ఉంది. నేను సేవకుడు కానప్పుడు, సేవకులు ఇంకా రానప్పుడు నేను పాట రాశాను, సేవకులం యేసయ్య శ్రామికులం అని. ఏమో సేవ చేసినట్టే రాశాను, దేవుడు ఇచ్చుంటాడు. ఎందుకంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు.
సేవకులం, యేసయ్య శ్రామికులం, కాపరులం, ప్రభు యేసు కర్షకులు అంటే పొలంలో పనిచేసేవారు, దేవుని పొలంలో పనిచేసే కర్షకులు, సువార్త యాత్రలలో మడిమ తిప్పని యోధులం, బ్రతుకైతే క్రీస్తే చావైతే లాభం, మేలే. అది ఒక సేవకుని తాలూకా కమిట్మెంట్ అన్నమాట. ఒక సేవకుని కమిట్మెంట్ పౌలు గారిలో ఎలా కనిపిస్తుంది అంటే, బ్రతుకైతే క్రీస్తే చావైతే లాభం. చాలా మంది ఇప్పుడు కూర్చున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఒక సేవకుడు కాకుండా ఎప్పుడు పోతాడు తెలుసా? ఒక సేవకుడు కాకుండా ఎప్పుడు పోతాడంటే, ఆ సేవకుడు ఎప్పుడైతే దేవుణ్ణి చూడకుండా మనుషులు చూస్తాడు అప్పుడు, దేవుణ్ణి చూడకుండా అవకాశాల వైపు చూస్తాడు అప్పుడు, దేవుణ్ణి చూడకుండా పరిస్థితులను చూస్తాడో వాడు ఎప్పుడు సేవకుడు కాలేడు కూడా. వాడి సేవ నిరర్థకం అయిపోదు. హల్లెలూయా. సో సేవకుడికి ఉండవలసిన మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే దేవుని వైపు చూడగలగాలి. కాబట్టి మనందరం కూడా మా వైపు చూడకండి, ఎవరి వైపు చూడకండి, ఏ మనుష్యుడి వైపు చూడకండి. ఏ సేవకుడైనా దేవుని వైపు, దేవుని వాక్యములోకి చూడగలిగేవాడై ఉండాలి. మంచిది. నేను ఒక 2 మాటల్లో తెలియజేస్తాను. ఫ్రాంక్లిన్ గారు మమ్మల్ని ఏ విధంగా అప్పచెప్పెళ్ళారంటే, పౌలు గారు ఎఫెసు పెద్దలకు పిలిపించి వాళ్ళకి ఏ విధంగా అప్పగింతలు చేశాడో అదే అప్పగింతలు ఫ్రాంక్లిన్ గారు మాకు చేశారు. ఫ్రాంక్లిన్ గారి గురించి చాలా మాటలు మాట్లాడారు కాబట్టి ఇంకా నేను మళ్ళా ఆ మాటలు మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇందులో ప్రతి సేవకుడు కూడా ఈ విధమైన అప్పగింతకే రెడీ అవ్వాలి. హల్లెలూయా. ఈ పౌలు గారు ఏం చేశారంటే, ఎఫెసులో ఉన్న పెద్దలందరినీ పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఫైనల్గా, బాబు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, ఇంక మీరు నా ముఖం చూడరు, ఎంత బాధగా ఉంటుంది. ఫ్రాంక్లిన్ గారు కూడా అరకులో మాకు తెలియలేదు, మళ్ళా నా ముఖం చూడరు అబ్బాయి అన్నట్టుగానే మమ్మల్ని తీసుకొచ్చాడు. అక్కడ చాలా లాలించాడు, పాలించాడు, చాలా విషయాలు చెప్పాడు ఆయన. కానీ పౌలు గారు అంటారు ఈ వాక్యంలో, మీరు నా ముఖం ఇంక చూడరు కాబట్టి కొన్ని విషయాలు మీకు చెప్పాలి అని కొన్ని విషయాలు ఆయన చెప్తున్నాడు. 20వ అధ్యాయము 18వ వచనము ఎవరైనా గట్టిగా చదివి నాకు సహకరించండి. మీరందరూ కూడా సేవకులు కాబట్టి మీకు నేనే బోధన చేయను. మనందరం కలిసి ఈ వాక్యాలు ధ్యానించుకుందాం. ఇది కొన్ని వాక్యాలు చూసాక మలాకీలో 2 వాక్యాలు చూసుకొని ఈ వాక్యం ముగించుకుందాం. చాలా జాగ్రత్తగా ఈ మాటలు హృదయములో నాటుకునేలాగా ధ్యానపూర్వకంగా దీన్ని చదవాలి. 20వ అధ్యాయము 18వ వచనం. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీరెరుగుదురు. యూదుల కుట్ర వలన యూదులు ఎవరండి? వాళ్ళలే, ఆయన తాలూకా జనాంగమే. మొట్టమొదటి సేవకుడు ఏం చెప్తాడు తెలుసా? నేను ఎలాగ నడుచుకున్నానో దానికి సాక్షులు ఎవరు? మీరే. మీకు సాక్షులు మీరు కాదు, మీకు సాక్షులు ఎవరు? విశ్వాసులే. మీకు సాక్షులు ఎవరు? సంఘమే. మీకు సాక్షులు ఎవరు? లోకమే. మీరు అనుకుంటారేమో దేవుడు ఏదో తీర్పు తెస్తాడు, లోకానికి ఎవరు కనిపిస్తుంది. లోకమే, మనుషులే, వాళ్ళు చెప్పాలి నీకోసం. కాబట్టి పౌలు గారు ఓపెన్గా చెప్తున్నాడు, నాకు సాక్షులు ఎవరు? మీరే. కాబట్టి యూదుల నుంచి కుట్రలు వచ్చాడు అంటే ఎవరు? మనోలే, బయట వాళ్ళు కాదు, చర్చిలో వాళ్ళే, మన కులపోలే, మన పాస్టర్లే. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమంటారంటే యూదుల వలన, చదవండి గట్టిగా, యూదుల కుట్ర వలన మాకు శోధనలు సంభవించును, కన్నీళ్లు విడుచుచు. అప్పుడు ఏం చేశాడు? ఏంట్రా మాట్లాడుతున్నావు అన్నాడా? తొక్క తీసేయండి. నువ్వా నాకు చెప్పేది? నువ్వు ఎప్పుడు వచ్చావో, ఎప్పుడు సేవ మొదలెట్టావో, ఎక్కడ సేవ చేసావో, ఎవరెవరిని తీసుకున్నా తెలీదా అన్నాడా?
కుట్రలు పొందితేనట, మనుష్యులు కపటోపాయము సేవకుల మీద చేస్తారట. ఈ సేవకుడు ఏం చేస్తాడంటే కన్నీళ్లు విడిచుచు వినయ భావముతో ఎలాగూ ప్రభువుని సేవించుచుంటునో మీకే తెలిసినయా. నేను చెప్పాలా? నేను చెప్పుకోను, నా డబ్బా నేను కొట్టుకోను, మీరు చెప్పాలి. ఫ్రాంక్లిన్ గారి గురించి ఎవరు చెప్తున్నారు? సేవకులు చెప్తున్నారు, సంఘాలు చెప్తున్నాయి. కాబట్టి శోధనలు వచ్చినప్పుడు, మన మీద కుట్రలు వచ్చినప్పుడు మనం టిట్ ఫర్ టాట్ ఇచ్చేయడం కాదు. పౌలు గారి లాగా వినయ భావముతో కన్నీరు విడిచుచు ఎలాగూ ప్రభువుని సేవించుచుంటునో మీకే తెలుసు. తర్వాత మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక. ఏమండి, సేవకులు దాచుకునేవారు కాదు. ఫస్ట్ పాయింట్ అది కూడా. ఉపయోగకరమైనది ఏమైనా ఉంటే బ్యాగులో వేసుకెళ్ళిపోయాడు సేవకుడే కాదు. సేవకుడు ఇచ్చేవాడే కానీ పుచ్చుకునేవాడు కాదు. ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక ఇంటింటనో మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును ఇద్దరికి ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుండునో మీకే. ప్రతిసారి ఏమన్నాడు? మీకే తెలుసు, మీకే తెలుసు, మీకే తెలుసు. ఇంటింటను బహిరంగంగాను, పర్సనల్ గాను, సంఘంలో. చాలా మంది సేవకులు ఇంటింట మానేశారు. అంతా 10 మంది ఉంటేనే మాట్లాడతాం. కాబట్టి పౌలు గారు ఇంటింటను కన్నీళ్లు విడిచుచు విత్తారు. ఇప్పుడు ఈ కన్నీళ్లు కూడా పోయాయి. ఈరోజు సంఘాలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదండి? విత్తుతాం, బోధిస్తున్నాం. ఆ బోధిస్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో బోధిస్తున్నావు? నీకు దేవుడు సంఘం ఇచ్చాడు కాబట్టి, బాధ్యత ఇచ్చాడు కాబట్టి, ఒకప్పుడు జీవనోపాధి అయిపోయింది కాబట్టి. ఫ్రాంక్లిన్ గారు మంచి పాట రాసుకున్నారు. యేసయ్యని నేను నమ్ముకున్నాను, అమ్ముకోలేదన్నాడు. ఆయన నమ్ముకున్నాం మనం, ఆయన మీద బతికేవాళ్ళం కాదు, ఆయన కోసం బతికేవాళ్ళం. హల్లెలూయా. కాబట్టి ఆయన కన్నీటితో విత్తాడట, కన్నీటితో విత్తాడట. కాబట్టి ఆ వాక్యంలో అలా ముందుకెళ్ళిపోతుంటే మొత్తం చదివించిన సమయం లేదు. కానీ ఆయన ఏమంటాడంటే, చూడండి, నేనైతే కన్నీటితో విత్తుతున్నాను, నేను ఎలాగ ప్రయాసపడ్డానో మీ అందరికీ తెలుసు. కన్నీటితో విత్తుతున్నాను. నేను వెళ్ళిపోయాక మీ సంఘాల్లో తోడేళ్ళలాంటి వస్తాయి. అవి సంఘాన్ని కనికరింపవు. సంఘాన్ని ఏం చేయవు? కనికరింపవు. మీరు వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతే తర్వాత భాగాల్లో ఏముంటుందంటే సంఘాన్ని కనికరింపబాయి. నేనైతే కన్నీటితో ఒంటరిగా, ఇండివిజువల్గా, గ్రూప్గా నేను కన్నీటితో సాక్ష్యాన్ని ఇచ్చి బోధించాను. ఏ బోధించాడు తెలుసా? మర్మాలు కాదు, ఆయన సాక్ష్యం చెప్పాడు. మన జీవితాల్లో సాక్షి ఉండాలా. ప్రతి సేవకుని జీవితం సాక్ష్యంతో మొదలెడుతుంది, తర్వాత డబ్బాతో స్టార్ట్ అవుతుంది. సాక్ష్యం పోద్ది. ఈ కన్నీటి జీవితము, నీ పాత రోత జీవితం చెప్పుకోవడం పోద్ది, తర్వాత సెయింట్లా ఫీల్ అవడం మొదలెడతారు. ఎప్పుడైతే ఆ కన్నీరు వెళ్ళిపోయిందో, కన్నీరు ఎందుకు వచ్చింది పౌలు గారికి? ఆయన ఎంత పాపో, ఆయన జీవితం ఎంత దుర్భరమైనదో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన కళ్ళల్లోంచి నీరు వచ్చింది. ఈరోజు ఆ మనస్సాక్షిని మనం మొదటి సంవత్సరమే పోగొట్టుకుంటాం. 4 మనుషులు చర్చిలోకి వస్తే చాలు మన పాత జీవితం అయిపోద్ది. తర్వాత ఏం ట్యాగలెట్టుకుందాం? రెవరెండా, డాక్టరా, బిషప్పా, ఇయే లెక్కలు. కానీ పౌలు గారి మొదటి జీవితం ఆయన మర్చిపోలేదు కాబట్టి ఇప్పటికీ వాక్యం చెప్తుంటే ఆయనకి కన్నీరుతో విత్తుతున్నారు. కాబట్టి మున్ముందు రోజుల్లో మీ సంఘాల్లో మీ విభేదాలు పుట్టించేవారు మీలోనే లెగుస్తారు. అంటే మీలోనే. అప్పుడు ఏం చేయాలి తెలుసా? మీరు అప్పుడు ఏం చేయాలి తెలుసా? వాక్యం కిందకి వెళ్ళినప్పుడు ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే, నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు
మీకు కన్నీటితో, మీకు ఒంటరిగాను, మీ ఇంటను ఏమి బోధించానో అది గుర్తు చేసుకోమంటే. హల్లెలూయా. మీరేం గుర్తు చేసుకోవాలి తెలుసా? ఇదిగో మిమ్మల్ని నడిపించిన సేవకుల శ్రమ. ఇదిగో ఫ్రాంక్లిన్ గారిని ఎందుకు గుర్తు చేసుకొని కన్నీళ్లు విడుస్తూ వచ్చేటప్పుడు కారులో ఆయన సంఘంలో తోడేళ్ళంటి మరి భయంకరమైన పరిస్థితులు వస్తే నువ్వు ఏం గుర్తు చేసుకోవాలి తెలుసా? ఎన్ని జీవితాలైతే ఇదిగో నిన్ను రక్షించడానికి పానార్పంగా పోయబడ్డాయో ఆ జీవితాలను నువ్వు గుర్తించుకుంటే నీ జీవితంలో మనస్సాక్షి అనేది పైకి వస్తుంది. ఈ దుర్బోధలనేవి నిన్ను ముట్టుకోవు. ఇదిగో సంఘాలను విడదీయడము, సంఘాల్లో మరి భయంకరమైన మరి అలజడి రేపే మనస్తత్వాలు నాశనం అయిపోతాయి. కాబట్టి మీకు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీ సేవకుని కన్నీరు మీరు గుర్తు చేసుకోండి. కాబట్టి ఈరోజు ఫ్రాంక్లిన్ గారు కన్నీరు మేము గుర్తు చేసుకుంటా ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ కన్నీటిలో ఏముంటుంది? అందుకే పౌలు గారు అన్నారు, నేను యేసుక్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నడుచుకున్నారు అన్నాడు లేదా? కాబట్టి అంత సత్తా ఉండాలంటే మరి పౌలు గారు చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి. చివరిగా ఒక్క మాట పౌలు గారిది, మరి అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 35వ వచనం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 35వ వచనం. మీరు కూడా అలా ప్రయాసపడండి. ఇప్పుడు చూడండి, మేము ఫ్రాంక్లిన్ గారిని మాదిరిగా పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువు నీడలో నడిచిన, మన కళ్ళ ముందు సేవ చేసిన మన సేవకుల ఆ కన్నీటిని గుర్తు చేసుకొని మీరును నాలాగా ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవల్లని. ఏంటండి గట్టిగా చెప్పండి. ఎప్పుడైతే సేవకుడు ఇవ్వాలనుకుంటాడో అప్పుడే సేవకుడు దీవించబడతాడు. హల్లెలూయా. ఈ మైండ్ సెట్ మారకపోతే సేవకుడు ఎప్పుడు అనుకున్నాడే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు. ఎవరు చెప్పారు? పాల్వాసర్ గారు చెప్పలేదు, పౌలు గారు చెప్పలేదు, రూపాంతర పరిచయం చెప్పలేదు, యేసయ్యే చెప్పాడు. నేను సేవకులు తయారు చేస్తాను, వాళ్ళు ప్రయోజనకరమైనది ఏమి దాచుకోకుండా ఇచ్చేస్తాను. హల్లెలూయా. అది సేవకుల్ని తయారు చేయడం అంటే. ఇది యేసయ్య ఆశించిన సేవకత్వం అంటే. ఆ సేవకుని బాటలో మనం నడ్డానికి పౌలు గారి చేత మాటలు రాయించాడు. కాబట్టి పుచ్చుకొనుట కంటే ఇచ్చుడు ధన్యమని జ్ఞాపకము చేసుకోవాలని అన్ని విషయములో మీకు మాదిరి చూపించాను. కాబట్టి ఆ మాదిరి ప్రకారం నడుచుకోమని పౌలు గారు తెలియజేశారు. ఈ మాటలు సేవకులుగా మనం ఉన్నాం కాబట్టి దయచేసి ఈ మాటలు మనం గుర్తు చేసుకోవాలి. భక్తుడు అంటాడు, మీకు రిలే పరుగు పందెం తెలుసా? రిలే పరుగు పందెంలో బ్యాటన్ అని ఒకటి ఉంటుంది, ఒక కర్ర ఉంటుంది, చేతిలో కర్ర ఉంటుంది, నలుగురు పరిగెడతారు కదా. ఒకడు పరిగెట్టి ఆ కర్రను ఒకటికి ఇస్తాడు, ఆడు పరిగెట్టి ఇంకోటికి ఇస్తాడు, అలా కదా నలుగురు. మీకు దాన్ని పరుగు పందాల్లో పోటీగా పెడతా ఉంటారు. ఒలింపిక్స్లో కూడా ఉంటుంది. మొదటోడు ఆ బ్యాటన్ కర్రను పట్టుకొని పరిగెట్టి వెళ్ళి రెండోడికి ఇస్తాడు, రెండోవాడు మూడోవాడికి ఇస్తాడు, మూడోవాడు చివరిగా నాలుగోవాడికి ఇస్తాడు. ఆ నాలుగోవాడు కానీ సరిగ్గా పరిగెట్టలేదు అనుకోండి, ఎక్కడో పడిపోయాడు అనుకోండి, లేకపోతే ఆ చేతిలో ఉన్న కర్ర పడేసాడు అనుకోండి, ఆడొక్కడే ఫెయిల్ అయిపోతాడా? ఆడొక్కడ ఓడిపోతాడా? నలుగురు ఓడిపోతాడు. మొదట పరిగెట్టినాడు కూడా, తర్వాత ప్రాణం పెట్టినాడు కూడా, తర్వాత జీవితం పెట్టినాడు కూడా. అలా ఓడిపోవడానికి కారణమైతే దేవుడు దాని విషయంలో మనల్ని హర్షిస్తాడా? హర్షించడు. సేవ కూడా అటువంటిదే. అందుకే ముందు పరిగెట్టినోడు కన్నా ఒక అడుగు నువ్వు ఎక్కువ పరిగెట్టాలి. పరిగెట్టకపోతే తీర్పులోకి నువ్వు వస్తావు. నీ వల్ల ఆడిని ఫెయిల్ చేస్తే దేవుడు దాన్ని ఒప్పుకునే దేవుడు
కాబట్టి ఈరోజు బాధ్యత మన మీద, వారి పరుగు కన్నా మరి ప్రయాసపడి పరిగెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దేవుడు మనని ఆ విధంగా మరి నడిపించాలని నేను ఆశపడుతున్నాను. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 10 వరకు మామూలుగా చదువుకొని, నాకు తెలిసి మీరు సేవకులు కాబట్టి అర్థమైపోద్ది. నేను వస్తున్నప్పుడు మలాకి గ్రంథం నాకు కనిపించింది కాబట్టి తీసాను. అందులో సేవకుల గురించి మంచి మాటలు ఉన్నాయి. ఒక్కొక్క వచనము చదివాక ఆ వచనములో ఉన్న మూల భావం మీరు చెప్పాలి. ఎందుకంటే నేను చాలా ప్రయాణం చేసి వచ్చాను. ఆయన చెప్పారు కదా, ఆల్రెడీ నేను బలహీనుడిని. బలహీనుడితో దేవుడు పని చేయించుకుంటాడా? శక్తిహీనుడితో దేవుడు పని చేయించుకుంటాడంటే, శక్తిమంతుడితో దేవుడు పని చేయించుకుంటే దేవుడే కాదు. హల్లెలూయా. ఏమంటే అందరూ వాక్యంలోకి వెళ్ళిపోయారు, నా మాట ఎంటలేదు. చాలా సీరియస్గా నేను అడిగేస్తాడు ఏదో చాలా మంచిది. కాబట్టి బలహీనులతో దేవుడు శక్తిహీనులతో పని చేయించుకుంటాడు, అప్పుడే దేవుడు అవుతాడు. గొలియాతును ఇంకో పహల్వాన్ కొట్టాడు అనుకోండి, ఆయన దేవుడు అవడు. గొర్రెలు కాసుకున్నవాడితో కొట్టించాడు కాబట్టి దేవుడు అయితే. హల్లెలూయా. కాబట్టి దేవుడి అప్రోచ్ ఎప్పుడు కూడా పెంట మీద నుంచి లేపినట్టు మనల్ని లేపుతాడు. హల్లెలూయా. కాబట్టి మలాకి 1 నుంచి 10 వరకే నేను కూడా ఇప్పుడే చదువుతున్నాను. చదివాను, ధ్యానించలేదు. సో నాకు వచ్చిన ఆలోచనల కన్నా కొత్త ఆలోచనలు మీకు వస్తే నేను మీ దగ్గర నుంచి వాక్యం వింటాను, లేకపోతే నా ఆలోచన మీకు చెప్తాను. మొదటి చదవండి. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా. ఇది ఎవరితో మాట్లాడుతాడండి? ఎవరైనా చెప్పచ్చు. యాజకులు అంటే మనమే కదా, మనతో మాట్లాడుతున్నాడు. కావున యాజకులారా, ఇది ట్యాగ్ లైన్. కావున పాస్టర్ గారులారా, కావున సేవకులారా, ఇప్పుడు చెప్పండి. ఈ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరచునట్లు మనఃపూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండినేడలా నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనసుకు కొనరైతిరి కనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి. చాలండి, చాలు చాలు చాలు. ఇప్పుడు చెప్పండి, ఈ మాటలో భావం చెప్పండి. ఎవరన్నా ఏదైనా చెప్పొచ్చండి. నేను చదవలేదు, ఇదే మొట్టమొదటి నిజంగా చెప్తున్నా. నేను ఎప్పుడు చెప్పలేదు ఈ వాక్యాన్ని, ఇప్పుడే డైరెక్ట్గా యాజకులతో మాట్లాడుతున్నాడు దేవుడు అని అనుకున్నాను. నాకు కూడా అందట్లేదు కాబట్టి నాకు సాయం చేయండి. ఇప్పుడు కావున యాజకులారా, కావున సేవకులారా అంటాడు దేవుడు. కారా ఇప్పుడు ఏమన్నాడు ఈ వాక్యంలో? ఎవరన్నా చెప్పండి దీని భావం ఒక లైన్లో. మనస్సు పూర్వకంగా ఉండకపోతే, ఇంకా దేవుణ్ణి గణపరచకపోతే ఏమవుతుంది? ఆలోచించకపోతే ఆయన మాట వినకపోతే. వండర్ఫుల్. ఏం చేస్తాడు? అన్ని శాపిస్తాడు. దేన్ని శాపిస్తాడే? ఆల్రెడీ ఆశీర్వాదం ఉందట. నువ్వు అనుకుంటున్నావు కదా నీకు ఆశీర్వాదం అని. అంటే సేవకులందరికీ ఆశీర్వాదమే, సేవకుడే ఆశీర్వాదం. కానీ ఆశీర్వాదాన్ని శపిస్తాడట. హల్లెలూయా. ఇది చూడండి ఎక్కడ వచ్చిందో తెరకాసి. దేని శపిస్తాడే? మీ ఆశీర్వాదాన్ని శపిస్తాడు. మీ ఆశీర్వాదం ఏంటి? ఏమనుకుంటారు మీ ఆశీర్వాదం అని? నీకున్న ఇల్లా, నీకున్న కుటుంబమా, నీ పిల్లల? ఏంటి ఆశీర్వాదం? నీ సేవకత్వమా, నీకున్న సంఘమా? ఇప్పుడు నీకున్న దాన్ని, నీ ఆశీర్వాదాన్ని శపించేవాడు ఎవడు? దేవుడు. యాజకులతో మాట్లాడతా, పాస్టర్ గారితో మాట్లాడితే ఏమంటాడు దేవుడు? ఫస్ట్ నువ్వు ఫాలో అవ్వ బాబు అంటాడు. ఇందులో ఉన్న బాధ ఏంటంటే ఆజ్ఞలు ఎవరికో కాదు, ఆజ్ఞలు మైకెట్టి చెప్పడానికి కాదు. నువ్వు కానీ దాన్ని ఆచరించకపోతే నేనేం చేస్తాను? నిన్ను శపిస్తాను. హల్లెలూయా. దీనికి మించి ఎక్కువ దాని గురించి మాట్లాడుకున్న అవసరం. 3వ వచనం. మిమ్మును బట్టి
విత్తనములు చెరిపివేతును. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నువ్వు పోతా, నీ బట్టి నీ సంఘాన్ని లేపేస్తాను అంటున్నాడు. అది మీ ముఖముల మీద పేడ వేతును. అబ్బా, ఇది నేను వినలేను, మీరే మాట్లాడుకున్నా. పండుగలలో మీరు అర్పించిన పశువులు పేడ వేతును. పేడ ఊడ్చి వేసిన స్థలమునకు మీరు ఊడ్చి వేయబడుదురు. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చివాడను నేనే అని మీరు తెలుసుకుందరని. ఈ ఒక్క మాట మీకు చెప్తున్నాను చూడండి. ఈ ఆజ్ఞలను, ఈ బైబిల్ని, ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ వాక్యాన్ని మనకి ఎందుకు ఇచ్చాడంటే మైకొట్టుకు నువ్వు బాధేయడానికి కాదు, నువ్వు ఆచరించడానికి. మైకు పట్టుకొని నువ్వు మాట్లాడితే చాలా మంది బాగుపడతారు, కానీ నీకున్న ఆశీర్వాదం శాపంగా మారిపోతుంది. అది ఫస్ట్ పాయింట్, భయంకరమైన పాయింట్. నీకు 500 మంది సంఘం ఉంటారు, నీ ఆశీర్వాదం శాపంగా మారిపోతుంది. నీకు 1,00,000 రూపాయల ఆదాయం వస్తుంది, నీ ఆదాయం హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. ఇదన్నమాట. కాబట్టి 4 సైన్యములకు యెహోవా సెలవిచ్చుచున్నాడు, నేను చేసిన నిబంధన వారి జీవములకు సమాధానములకు కారణమాయను, భయభక్తులు పుట్టించుటకైనను నేను వాటిని వారికి ఇచ్చితిని కనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామం విషయంలో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. ఈ ఒక్క మాట తాలూకా భావము ఏంటంటే, నేను ఈ వాక్యం ఎందుకు ఇచ్చాను తెలుసా? యాజకులకి, పాస్టర్ గారులకి ఎందుకు ఇచ్చానంటే, నేను ఇచ్చిన ఈ వాక్యము జీవమునకు, దేనికి? సమాధానానికి కారణమైన సీడ్ ఇచ్చాను మీకు. ఒకవేళ పొరపాటున సీడ్ చేసుకొని మీరు ఏం చేయాలి తెలుసా? ఆ సీడ్తో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి, నేర్పాలి. హల్లెలూయా. డైరెక్ట్గా మాట్లాడతాడు, ఇందులో నేను చెప్పాల్సిందే లేదు. నీకు ఎందుకు ఇచ్చానంటే ఈ వాక్యం, నేను ఎందుకు పాస్టర్గా చేశానంటే, నీకు ఇచ్చిన జీవవాక్యము జీవమునకు సమాధానకు కారణం కాబట్టి దాన్ని ముందు నువ్వు నెరవేర్చాలా, నువ్వు భయం కలిగి ఉండాలా, తర్వాత దేవుని యందు భయభక్తులు వారికి నేర్పాలి. ఒకవేళ మీ సంఘములో భయభక్తి లేదంటే అర్థం ఏంటి సార్? ముందు నీకు భయం లేదని అర్థం, అంతే, ఇంకేం లేదు దాన్ని డైరెక్ట్. కాబట్టి మీరు ఆ విధంగా అనేకులను దోషము నుండి తిప్పడానికి అది ఇచ్చారు. అనేకుల నుంచి దోషం తిప్పాలంటే ముందు నీకు వాక్యం అంటే భయం ఉండాలా. భయం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరోజు నేను ఓన్లీ భయం గురించి మాట్లాడాను. దేవుని యందు భయము కలిగిన వాడి మీద నా కనుదృష్టి ఉందంటాడు. ఎందుకు నీవేం చూడండి, దేవుడు నీకు భయం లేదు కాబట్టి. భక్తి ఉండొచ్చు, భక్తి అవసరాల బట్టి ఉంటుంది, భక్తి అవకాశం బట్టి ఉంటుంది, కానీ భయము లోపల ఉంటుంది. భయం పోతుంది, పాపం చేయగలుగుతావు, వాక్యం కూడా చెప్పగలుగుతావు, అదే రోజు తిట్టగలుగుతావు, దీవించగలుగుతావు, దూషించగలుగుతావు, మళ్ళీ అదే నోటితో వేసేయగలుగుతావు. ఇటువంటి మనస్సాక్షి వాత వేయబడిన స్థితిలోకి ఒక సేవకుడికి వెళ్ళిపోతే ఆయన ఏం చేస్తాడన్నాడు? పెంట ఇడిచినట్టు ఇడిచేస్తాను అన్నాడు. ఆవులు పెంట ఎలా తీసేసి మూలన వేసేస్తారు కదా, అంత భయంకరంగా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎంత బాధ్యత కలిగిన స్థితిలో మనం ఉన్నామో చూడండి. తర్వాత 8 అయితే మీరు 7లోని చివరి యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా. గట్టిగా చెప్పండి, కొట్టండి. ఎవరండి మీరు? అందరూ చెప్పాలి. ఎవరు మనం? ఒకసారి చదవండి. అది యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు కనుక. యెహోవా దూతలు ఎంతవరకు తిట్టాడు, కానీ ఇప్పుడు చెప్పాడు మన స్టేటస్ ఏంటో. యాజకులు ఎవరు? యెహోవా దూతలు. కాబట్టి ఏం చేయాలి మనం? జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు. వారు జ్ఞానమును బట్టి బోధించాలా. నీ నోట్లో దేవుడు వాక్యం పెట్టిన నువ్వు ఎవరవే? దేవుని దూతవి.
ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఒకవేళ తేడా వస్తే ఆ లూసిఫర్ని ఎలా తోచేసాడు తోచేస్తాడు. కాబట్టి నువ్వు దేవదూతవి, దూతవి, నీ నోటిలో పెట్టిన ధర్మశాస్త్రం అనేకులు వింటారు. ఏం రాశాడు ఇక్కడ? అనేకులు వారి నోట బోధించాలి. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. మీ నోట్లో ఉన్న ధర్మశాస్త్రం అనేకులు నేర్చుకుంటారు కాబట్టి వారు జ్ఞానము కలిగి బోధింపవాలి. అయితే మీరు మార్గము తప్పితిరి ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. అవును. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు కనుక జనులందరి దృష్టికి ఎవరి దృష్టిలో చాలా జాగ్రత్తగా ఈ ఒక్క పాయింట్ నేను చెప్తాను అనుకున్నాను. మీరేమో ధర్మశాస్త్రం మీరే, మీరు ఇంకోళ్ళు చెప్పడం కాదు, మీ సంగతి ఏంటని అడుగుతున్నాను. మీరేమో ధర్మశాస్త్రం మీరారు, మీరేమో వాక్యాన్ని వీరారు, మీరే వాక్యాన్ని నుంచి తప్పిపోయారు, మీరే భక్తిలో తప్పిపోయారు, మీరే విశ్వాసంలో తప్పిపోయారు, కానీ యాజకులుగా ఉన్నారు. ట్యాగలైన్ అయితే ఉంది, పాస్టర్ గారండి అయ్యగారు వందనాలు, ఇంటికి వెళ్ళి కానుక తీసుకొని చికెనో గుడ్డో తిని వచ్చేస్తున్నారు, మంచిదే. కానీ మీరేం చేస్తున్నారు? ధర్మశాస్త్రం విడిపోయారు. కాబట్టి ఎవడు నిన్ను ఎదవంటున్నాడు? ఎవడంటున్నాడు? అందుకే పౌలు గారు ఏం చెప్పారు తెలుసా? నేను ఎలా నడుచుకున్నానో, నేను ఎలా బతికానో, నా కోసం, నా చుట్టువారి కోసం, వారి అవసరాల కోసం నా చేతులు ఎలా ప్రయాసపడ్డాయో మీకే తెలుసండి. నేను ఉదయం రాత్రి కన్నీళ్లు విడిచిచ్చు సాక్ష్యం చెబుతూ ఎలా తిరిగానో, ఎలా సేవ చేశానో, నా జీవితం ఎలా ఉందో ఎవరికి తెలుసు? నీకే తెలుసు. కాబట్టి నువ్వు ఎన్ని తప్పిపోయావు. కాబట్టి ఎవరి దృష్టిలో ఎదవైపోయావు? చదవమ్మా. ఎవరందరి దృష్టిలో? గట్టి చెప్పండి. జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన వారుగాను నీచులుగాను చేసి ఉన్నాను. మనుషుల దగ్గర తృణీకరింపబడి నీచుడిగా ఎందుకు అయిపోయావు తెలుసా? దేవుని ధర్మశాస్త్రాన్ని నువ్వు మీరే కాబట్టి నువ్వు ముందు ప్రజల ముందు ఫస్ట్ ఆ పాస్ట్ అండి తెలిసి ఇది సాక్ష్యము చాలా అవసరం. దేవుడు ఆయన దృష్టిలో చెడుతనం కాదు, ధర్మశాస్త్రం కాబట్టి మాకు దేవుడికి తెలిసండి అన్నం కాదు. నువ్వు ముందు ప్రజల ముందు సాక్ష్యము లేని ఒక వేస్ట్ పిల్లలాగా, ఒక జోకర్ లాగా అయిపోతావు అనకూడదు. కానీ కే పాల్ గారి గురించి విన్నారా? ఒకప్పుడు అభిషేకంతో ఉన్నాడు దేవుడి జనం. ఒక ఆయన అంటాడు ఒక ఇంటర్వ్యూలో, ఎప్పుడో ఒక 10 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో, అప్పుడు పీక్లో ఉన్నాడు. ఏ దేశం వెళ్ళినా ప్రెసిడెంట్ రావాల్సిందే, కోట్లు, విమానం అన్నీ ఉన్నాయి, ఆస్తులు, కొన్ని లక్షల కోట్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో కాల్ మీద కాల్ వేసుకొని, అంతవరకు బాగానే ఉన్నాడు అయ్యగారు, అంతవరకు బాగానే ఉన్నాడు. కాల్ మీద కాల్ వేసుకొని ఎవరో ఒక ఆయన అడిగితే ఆన్సర్ చెప్తాడట. ఐ హ్యావ్ 10 million ఫాలోవర్స్ అన్నాడు. ఎప్పుడైతే అయ్యొచ్చిందో అంటే అర్థమైంది సార్, నీకు తెలుసా 10 లక్షల మంది ఫాలోవర్స్ నాకున్నారన్నాడు. ఎవరికి? నాకు. ఈయన ఎవరిని ఫాలోవర్ చేయాలా? అరే యేసుక్రీస్తుని ఫాలోవర్స్గా చేయమంటే యేసుక్రీస్తు ప్రభువు పేరు చెప్పుకొని ఆయన ట్యాగ్ వేసుకొని దేవుడు కృపను బట్టి అన్ని దేశాల్లో వాడబడి ఒక ఆయన అంటాడు, ఆ మాట ఆయన పలికిన క్షణం నుంచి ఆయన పతనం స్టార్ట్ అయింది. ఒక పెద్ద అనలైజ్ చేశాడు. ఏంటి నేను మీకు కూడా చాలా వీడియోలు వస్తూ ఉంటాయి కదా, ఒకప్పుడు బాల్ వస్తే ఫుట్బాల్ గ్రౌండ్ నిండిపోయేది, ఇంతమంది ప్రెసిడెంట్లు వచ్చేవారు, ఇప్పుడు జోకర్ అయిపోయాడు అన్నారు కదా. దీన్ని ఒక ఇంగ్లీష్ ఫార్మర్ అనలైజ్ చేయడం మొదలెట్టాడు. ఆయన జీవితం ఎప్పటి నుంచి గ్రాఫ్ పడిపోయింది అని. ఆ రోజు ఆ మాట పలికినప్పుడే దేవుని ఆత్మ అతను విడిచి పక్కన పోయింది. ఒక మట్టి ఘటాన్ని దేవుడు మహిమగా మార్చాడు. ఎప్పుడైతే నా అన్నాడో, ఎప్పుడైతే అహం వచ్చిందో, ఎప్పుడైతే
దేవునికి ఇవ్వాల్సిన అతను తీసుకున్న ఘనతని ఆ నిమిషం నుంచి పచ్చి జోకర్ అయిపోయాడు. నేను ఆయన ఒకటే బూత్లో ఓటేసాం. ఎంతమంది ఎటకారం ఆడతారు తెలుసండి? ఎటకారం ఆడుతున్నారని కూడా నీకు తెలియదు. సీఎం అని అడుగుతున్నారు. బాబు నేను ఎంపీ ఓటేయలేదురా బాబు, ఎమ్మెల్యేకి వేసానని చెప్తున్నాడు. జోకర్గా చూస్తున్నాడు. దేవుని అభిషేకంలోంచి ఒక మనిషి వెళ్ళిపోతే ఆ మనిషి పిప్పు అయిపోయిన పిప్పులాగా అయిపోతాడు అన్నమాట. ఒకప్పుడు ఘనంగా ఉండొచ్చు. కాబట్టి దేవుని ధర్మశాస్త్రంలోంచి పక్కెళ్ళిపోతే మనుష్యుల దృష్టిలో ఎటకారం అయిపోతామని చెప్తున్నాడు. ఈరోజు మన సంఘాల్లో, మన ప్రదేశాల్లో మనకు సాక్ష్యం లేదంటే అది నువ్వు నీతిమంతుడిని అలా అనుకుంటున్నారు. దేవుడు పిల్లలకు అటువంటి మాటలు, సిలువ వేసేసారు, యేసుక్రీస్తు మొహం మీద ఉమ్మేసినాడు, ఉమ్మేసేసారు, నా ఒక్కడికే తెలుసు, ఇలాంటి కబుర్లేమని చెప్పక్కర్లే. నువ్వు సంఘంలో, సొసైటీలో నీకు సాక్ష్యం లేదంటే నువ్వు దేవుని వాక్యం నుంచి పక్కెళ్ళిపోయినట్టే. కాబట్టి ఈ వాక్యం అంతట్లో సేవకులు ఏం చెప్తాడు సార్? ముందు నువ్వు నిలబడాల్సింది నువ్వు, ముందు ధర్మశాస్త్రాన్ని ఆచరించాల్సింది నువ్వు, ముందు సాక్ష్యం నిలబెట్టుకోవాల్సింది నువ్వు. ఒకవేళ కానీ నువ్వు కానీ తప్పిపోయి నువ్వు ప్రకటిస్తే నీ ఆశీర్వాదాన్ని అంతటినీ శపిస్తాను, తీసేస్తానంటే. తీసేస్తే బాగుంది, శపిస్తానంటే. చివరి మాట చదివి వాక్యం ముగించుకుందాం. మనకందరికీ తండ్రి ఒకడే కదా, ఒక్క దేవుడే మనల్ని సృజింపలేదా? ఒక్క దేవుడే మనల్ని సృజించలేదా? ఇలాగుండగా ఒకరిలో ఒకరు ద్రోహం చేయి. ఎందుకు ద్రోహం చేసుకోవాలండి? యేసుక్రీస్తు అంటాడు, మీరు ఒకళ్ళనొకళ్ళను ప్రేమించుకోవడం బట్టి మీరు నా శిష్యులని ప్రజలు అనుకుంటారంటాడు. మీరు దేవుని శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులు, సేవకులని అంగి వేసుకుంటే అనుకోకూడదు, క్రాస్ వేసుకుంటే అనుకోకూడదు, తెల్లబట్టలు వేసుకొని బండి మీద వెళ్తుంటే అనుకోకూడదు, బైబిల్ పెట్టుకొని కరపత్రాలు ఇస్తే అనుకోకూడదు. మీలో మీరు ఒకరు ప్రేమ కలిగి ఉండడం బట్టి వీరు నా శిష్యులని ప్రజలు అనుకుంటారు అంటున్నాడు. అది ఆయన ఇచ్చిన బ్యాడ్జి. ఒక సేవకుడు వస్తే ఇంకో సేవకుడు పక్క నుంచి పోతాడు. కాబట్టి సేవకులకి చాలా కఠినమైన తీర్పు ఉంది. కాబట్టి ఈరోజు మనందరం కలిసాం కాబట్టి మనందరం కూడా ఈ మాటలు మనము ఒకసారి అస్తమాన్ని చెప్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు వినాలి. అప్పుడప్పుడు మనం కూడా మనం పరీక్షించుకోవడానికి, మాకు కూడా ఈ వాక్యం మాకు కూడా పరీక్షించుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం. మీకు పురుషోత్తం చౌదరి అని ఒక ఆయన తెలుసా? మీకు పురుషోత్తం చౌదరి గారు చాలా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చాలా కీర్తనలు రాశాడు. చాలా భక్తుడైన ఆయన శ్రీకాకుళం కదా, విజయనగరం శ్రీకాకుళం ఏరియా నుంచి ఆయన బ్రాహ్మణ్, బెంగాలీ బ్రాహ్మణ్ పురుషోత్తం చౌదరి. ఆయన అక్కడి నుంచి నడక మొదలెట్టి నాకు తెలిసి హైదరాబాదు, తెలంగాణ వరకు తిరిగి అప్పట్లో చాలా పాటలు, ఇప్పుడు కూడా మనం పురుషోత్తం చౌదరి గారి పాటలు చాలా పాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు కూడా తెలుగు క్రైస్తవ సాహిత్యంలో ఆయన పాటలు ఎంతోమందిని రక్షించాయి. సేవకుని సేవ ఎలా ఉంటుంది, సేవకుని భారం ఎలా ఉంటుంది. సేవకుడు మనుషుల వైపు చూసేవాడు సేవకుడే కాదు. ఆయన అలాగా నడుచుకొని వెళ్ళిపోయాడట, బ్యాగ్ వేసుకొని నడుచుకొని. అక్కడ నుంచి అర్థమే పౌలు గారి యాత్రలాగా అలా నడిచి విశాఖపట్నం నుంచి అనకాపల్లి తూర్పుగోదావరి అలా వెళ్ళిపోయాడు అంతే. ఎవరన్నా అన్నం పెడితే తినేవాడు. ఒకప్పుడు చూసారా, సాధువులు వస్తారు మన దగ్గరికి, అలాగ సేవ చేశారు మన పితరులు. ఆయన అలా సేవ చేసి చాలా సంఘాలు స్థాపించి గడ్డాలు అన్నీ పెరిగిపోయి మళ్ళా ప్రయాణంలో అలాగ ఊరికి వెళ్ళాడట. ఆ ఊరు ఎవరిది అనుకున్నారు? ఆయన ఊరే. ఆ ఊరికి వెళ్ళిపోయి ఆ ఊర్లో బాగా మిట్ట మధ్యాహ్నం అలసిపోయి ఒక 4-5 ఇళ్ళు కరపత్రాలు పంచి దేవుడు వాక్యం చెప్పి, పిచ్చోళ్ళ ఉన్నాడు కదా, ఏదో సాధువు అనుకుని విన్నారు, తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు. ఈయన పురుషోత్తం చౌదరి గారు, ఈయన పెద్ద భక్తుడు. అప్పట్లో పోస్టర్లు ఉన్నాయేంటి, లేవు కదా. ఇప్పుడైతే ఓ 4 ముందు 4 వెనకాల లేకపోతే మేము రాము కదా. ఆయన అలాంటి ఏం లేవు, కాముగా వెళ్ళిపోయాడు. పురుషోత్తం వెళ్ళిపోతే ఆకలి వేస్తున్నారు బాగా. కూర్చుంటే ఒక ఆవిడ వచ్చి ఆకలి వేస్తుందని, చాలా ఆకలి వేస్తుందమ్మా అన్నం ఏంటన్నాడు.
పెట్టంటే ఒక పంచలో పిలిచింది. చివరి ఏంటంటే అది వాళ్ళిల్లే. అతని భార్య అతను గుర్తుపట్టిందట. ఊర్లో ఎవరు గుర్తుపట్టలేదు. ఎందుకంటే యంత్రం టిప్ టాప్కి వెళ్ళాడు కదా కుర్రాడు. సేవ చేసి గ్లామర్ పోయింది. హల్లెలూయా. ఇప్పుడు సేవకులకు గ్లామర్ పెరుగుతుంది ఏంటో మరి నాకు తెలియట్లే. మీరు చూడండి, టీవీలో చూడండి, మీరు 5 years బ్యాక్ ఆయన గ్లామర్, ఇప్పుడు గ్లామర్ చూడండి, పెరిగిపోయి ఉంటుంది. అవునా కదా? రోజు రోజుకి స్మార్ట్ అయిపోతున్నారు. అదేంటో మరి మనకు తెలియదు. కానీ నిజంగా సేవ చేసిన రోజు రోజుకి ఏమవుతుంది? గ్లామర్ తగ్గిపోద్ది, గ్లోరీ పెరుగుతుంది. హల్లెలూయా. గ్లామర్ తగ్గిపోయిన వల్ల ఆ ఊర్లో ఎవరు గుర్తుపట్టలేదు ఆయన. కానీ అలా ఆవిడ కదా గుర్తుపెట్టి ఒక పశువుల పాకలో కూర్చోబెట్టి అన్నం పెడతానంటే ఇచ్చిందట. తీసుకొని వచ్చి పులిహార తీసుకొని వచ్చి అక్కడ ఆవు పేడ ఎత్తే ఆ ఆవు పేడ మీద పడేసిందట. ఆ ఆవు పేడ మీద ఇలాగేసి పులిహార తినేందట. అప్పుడు ఆయన కళ్ళెత్తి చూశాడు. నీరసంగా కళ్ళెత్తి చూస్తే అర్థమైంది ఎందుకు అలా చేసింది భార్య. అరే ఈ దేవుడు అనుకొని, దేవుడిని నమ్ముకొని కుటుంబాన్ని మమ్మల్ని అందరినీ అన్యాయం చేస్తా పోయాడు కదా. వీడికి ఆ దేవుడు ఏం చేశాడో, ఆ దేవుడు అవమానిస్తే కానీ ఆ దేవుడిని దూషించడం. నా బతుకు ఎంత సేవ చేస్తే, ఎంతకాలాన్ని ఇంటికి వస్తే మా ఆవిడ పెంట మీద అన్నం వేస్తుంది నాకు అని దేవుడిని దూషిస్తాడు అనుకొని పెంట మీద పులిహోర వేసేసి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోతే ఆ పెంట మీద పులిహోర తినలేడు కదా. ఆ పులిహోరలో కొన్ని పప్పులు ఉంటాయి. ఆ పప్పులు ఏరుకుంటూ ఒక పాట రాశాడు. మనం పాడుతున్న పాటలన్నీ చాలామంది అంటారు కదా, క్రైస్తవులు ఎక్కువ అబద్ధాలు పాడతారు. పాడినోడు రాసినోడు భావం కరెక్టే. ఆడి హృదయం లేక నువ్వు పాడేవనుకో పచ్చి అబద్ధం అని. ఈ మధ్య ఏదో వచ్చింది కానీ పాట ఏంటది, నువ్వు లేక నేను ఉండలేనయ్యా. ఉంటే ఒక క్షణం కూడా ఉండేడు కదా. ఉండమనండి, నేను వస్తానే నీతో అనమనండి. బాబు ఇక్కడ ఉండే 5 నిమిషాలు ఉండగలుగుతాను నీతో. కానీ ఇదేంటిది, నువ్వు వచ్చేస్తే నా పరిస్థితి. మా కాలేజీకి వెళ్తే నా లెక్క వేరు, ఆఫీస్కి వెళ్తే ఇంకో లెక్క, ఫ్రెండ్లతో ఇంకో లెక్క. నువ్వు లేకపోతే నువ్వు ఉంటే నేను ఉండలేను. చర్చిలో ఉండు ఒక పావు గంట, అరగంట వాకింగ్ చెప్తున్నప్పుడు నాతో ఉండు. మా ఇంట్లో గొడవ అవుతున్నప్పుడు నువ్వు ఉంటే ఎలాగా? నేను మాట్లాడే మాటలు విన్నామనుకో ఉమ్మేసి పోతావు నా మీద. నా హృదయ ఆలోచనలు నీకు తెలుసు అనుకో, ఇంకెప్పుడు నా ముఖం చూడవు. నువ్వు ఉంటే నేను ఉండలేను. నిజంగా ఆయన ఉంటే మనం ఉండగలవా? కాబట్టి పాట రాసేవాడు బాధ వేరు. ఆ రాశాడు కదా నేను పాడేయడం కాదు, ఆ భావంలోకి వెళ్ళి మనం పాడితేనే అది సత్యం అవుతుంది. కాబట్టి చాలా భయంకరమైన స్థితిలో, అవమానకరమైన స్థితిలో కన్నీళ్ళలా కారిపోయాడు. ఆకలి తట్టుకోలేకపోతున్నాడు. భార్య అవమానించింది, పెంట మీద అన్నం పెట్టింది. ఆ పప్పులు తీసుకుంటే ఆయన పాట రాశాడు. ఆ పాట ఏంటి తెలుసండి, యెహోవా మా తండ్రి కాడ యేసు. ఆ మాటలు చెప్పినప్పుడల్లా నా కళ్ళ నీళ్ళు వస్తాయి. ఎందుకు? ఆయనకు అన్నలేడు, ఆయనకు నాన్నలేడు, తల్లిదండ్రులు లేరు, వాళ్ళ కుటుంబం లేదు. కుటుంబం ఏం చేసింది? అవమానించినప్పుడు ఎవరు గుర్తొచ్చడానికి? యెహోవా నా తండ్రి కాడ, యేసు నా అన్న కాడ. చాలా మంచి పాట, పాడడం కష్టం కానీ చెప్తాను. మహిమగల శుద్ధాత్మ ఇట్టు వరుస తెలిపే కదా మా తోడ. అప్పుడు చాలా హై తెలుగు అనమాట. అప్పుడు ఇవే పాడేవారు. ఈ వరుసలో వచ్చింది అంటాను, బావ, బామర్ది, అప్ప, చెల్లె. ఈ వరుసట దేవుడే చెప్పాడట. మహిమగల దేవుడు నాకు వరుస చెప్పాడు. నాకంటూ కుటుంబం లేదు కదా, మా ఆవిడ నన్ను అవమానించింది కదా, నాకంటూ ఎవరో రేరని కుమిలిపోతున్నప్పుడు దేవుడు నాకు వరుస చెప్పాడు. ఆ వరుస ఏంటి తెలుసా? యెహోవా మా తండ్రి కాడ, యేసు మా అన్న కాడ. మోక్ష నగరు మా పుట్టినిల్లు. పుట్టింటికి వచ్చాను, ఎప్పుడు చూడలేదు. కాబట్టి నా ఇల్లు ఏంటి? మోక్ష నగరు నా పుట్టినిల్లు, ముఖ్య దూతలు నా స్నేహితులు. దేవుడిని నమ్మినోడిని ఎవడు ఒంటరిని చేయలేడు. ఇంకా దీన్ని ఏం చేయాలి? ఇంకా ఆవిడ ఇంకెళ్ళి 8లో పడినా ఇది మారదు.
ఈ స్థితిలో కూడా దేవుణ్ణి బట్టి బలం పొందుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మోక్షనగరం మా పుట్టినిల్లు, దేవదూతలు మా ఫ్రెండ్స్. నేను కూడా దేవదూతనే కదా, మరి ఇందా చెప్పారు వాక్యంలో, మీరందరూ దేవదూతలు. సో దేవదూతలు మా ఫ్రెండ్స్. సాక్షాత్కారమై ఉన్నప్పుడు అప్పుడు ఇంత వరుస నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు బాధపడాలి అంటే, ఆ తెలుగు మీకు పెద్ద మాటలను తెలిసి ఆ పాట భావం ఏంటంటే, ఏసే తండ్రేమో యెహోవా మా తండ్రి, యేసు మా అన్న, దూతలు మా ఫ్రెండ్స్. ఈ వరుస తెలిపిన దేవుడే. ఇంత వరుస తెలిపిన తర్వాత నాకు ఎవరు లేడని నేను ఎందుకు బాధపడాలి అన్నాడు. అర్థమైందా? అబ్రహాము, దావీదు మొదలైన భక్తులు మా రిలేషనే. మా రిలేషన్లో ఎవరు ఉంటారు? అబ్రహాము, దావీదు, యేసేపు, చాలా మంది ఉంటారు. ఆ పాట చాలా బాగా కనిపిస్తుంది. మీకు ఈ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే అతను హృదయంలో మంట. ఒక విధంగా చెప్పాలంటే, పరిశుద్ధాత్మ దేవుడుగా నీతో ఉంటే సేవలో ఏమీ లేదని ఎప్పుడు కంప్లైంట్ అవ్వవు. ఒకవేళ ఏమీ లేనప్పుడు ఇలాంటి అద్భుతమైన, ఆశ్చర్యమైన, తరాలకు దీవెనకరమైన పాటలు బయటకు వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా వీలుంటే ఆ పాట అనండి, యెహోవా మా తండ్రి కాడ, యేసు మా అన్న కాడ. సేవకులందరూ ఇప్పుడు మా కుటుంబం ఎవరు? మీరు ఇప్పుడు మనందరం ఎవరు? ఈ లెక్కలో మనమే కుటుంబం అండి. మా అన్న లేడు, మీరే మా అన్నలు. ఒకరికి తండ్రి లేడు, ఒకరి తల్లి లేదు. ఎవరు లేకపోతే ఎవరు మనకి? యెహోవా మా తండ్రి కాడ, యేసు మా అన్న. ఈ సేవలో మీలాగా కరిగిపోతున్న ప్రతి జీవితం మనకి వరుస. ఈ వరుస తెలిపేది ఎవడు? పరిశుద్ధాత్ముడే. కాబట్టి మనందరం ఒక కుటుంబ సభ్యులు. మనందరికీ దేవుడు తండ్రి, యేసయ్య అన్న. కాబట్టి ఇంత గొప్ప భాగ్యాన్ని, ఇంత గొప్ప సేవత్వాన్ని, ఇంత గొప్ప బాధ్యతను దేవుడు మన చేతిలో పెట్టినప్పుడు ఆ బాధ్యత విషయమై అనుక్షణము జాగ్రత్త కలిగి, భయము కలిగి, వణుకుతో సేవ చేయడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మన మధ్య ఉన్న జోసెఫ్ గారు వచ్చి వాక్యం నిమిత్తము మరి ప్రార్థనలో నడిపించి తర్వాత దీవెనతో ఈ వాక్యం ముగించుకున్నాం. అందరూ ప్రార్థన చేసుకుంటారు. అందరూ అలా కళ్ళు మూసుకొని, ప్రభువా ఇంతవరకు నీ దినదాసుల ముఖాంతంలోంచి బలమైన అభిషేకంతో కూడిన మాటలు మాట్లాడారు. దాన్ని బట్టి నీకు వందనాలు. యేసు ప్రభువా, ఈరోజు మా ఆత్మీయ నాయకులు వాళ్ళ జీవితాలు ప్రాణార్పణంగా పోయబడి సేవ చేశారు. ఈరోజు మేము సుఖంగా, సౌఖ్యంగా, నాయన నీలా నలగొట్టబడి అనుభవంలో లేని సేవ చేస్తే మమ్మల్ని మన్నించండి ప్రభువా. ఈరోజు సంఘానికి మాదిరికరము లేని, మస్టు పట్టిన మనస్సాక్షి కలిగిన మా జీవితాల్లో ఎక్కడైనా ఉంటే కనికరించండి. ఈరోజు నీ దినదాసుల ముఖాంతరంలో వచ్చి నా ప్రభువా, మేము ఇచ్చే వారిగా మేము మార్చబడాలి నాయన. మేము అనేక మంది బిడ్డలు కనే ఆత్మీయ గర్భాలు మా జీవితాల్లో ఉండాలి నాయన. నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆకాశ మహాకాశాలలోంచి